చేయగలిగితే అందరు వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తే ఏమవుతుంది? వింటారా వినారా మాట? ఖచ్చితంగా వింటారు. అదే ఒక మహిళా పోలీస్ ఒక్కటే వెళ్ళారనుకోండి, ఒక అంగన్వాడీ టీచర్ ఒక్కటే వెళ్ళారనుకోండి, ఏమంటారు? అన్నది అంటారు కదా, అంతే కదా? సో అదొకటి గుర్తు పెట్టుకోండి. ఇంకొకటి కూడా, దయచేసి ఒక చైర్మన్ ఆపడానికి వెళ్ళినప్పుడు పబ్లిక్ లో ఇష్యూ చేయొద్దండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఇంట్లోకే వెళ్ళి మాట్లాడండి. ఎందుకంటే పబ్లిక్ లో చైర్మన్ మనం పోయి గట్టిగా అడమడం వల్ల ఎస్పెషల్లీ ప్రెస్టీజియస్ ఇష్యూ అని తీసుకుంటారు. అప్పుడు ఎవరో వెహికల్ నుంచి పోయే వ్యక్తులు కూడా వాళ్ళకి పడక గట్టిగా ఇంకా అంటే చుచ్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళ పర్మిషన్ తీసుకొని లోపల కూర్చొని నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ గురించి చెప్పండి. చైల్డ్ మ్యారేజ్ చేయడం వల్ల ఇందాక మీ అందరికీ తెలుసు, అంగన్వాడీ టీచర్లకు బాగా తెలుసు ఈ విషయాలుగా. గర్భాధారణ సమయంలో ఎలా ఉంటుందని ఏఎన్ఎంకి, న్యూట్రిషన్ హెల్త్ పరంగా ఎలా ఉంటుందని మీరు ఇలా ఒక్కొక్కరు ఒక రకంగా కౌన్సిలింగ్ చేయడం వల్ల మాక్సిమం ఏమవుతుంది? వినగలుగుతారు. రీసెంట్ గా ఒకటి డోన్ లో పక్కన విలేజ్ లో ఇలాగే చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంటే వాళ్ళ పర్మిషన్ తో ఇంటికి వెళ్ళి మాట్లాడి 1 గంట పాటు అక్కడ ఉన్న అధికారులు అందరూ వచ్చారు. పంచాయత్ సెక్రటరీ, ఈఆర్ఓ, మహిళా పోలీసు అందరూ వచ్చారు. అందరి సమస్యల్లో వాళ్ళని చాలా కౌన్సిలింగ్ చేసిన తర్వాత లాస్ట్ ఏమైందంటే వాళ్ళు సరెండర్ అయినారు. అంటే మీరేం చెప్తే అది చేస్తాం, ఏం చేయాలి సార్, ఇప్పుడు మేమైతే చైల్డ్ మ్యారేజ్ స్టాప్ చేయించేస్తాం. అమ్మాయిని తిరుపతి హోమ్ లో పెట్టడానికి కూడా రెడీ అయినారు వాళ్ళు. అంటే ఒక అమ్మాయిని గర్ల్ చేసి సిచ్యువేషన్ బాగాలేక ఇది పరిస్థితి అని చెప్పినా కూడా అంటే మనకి